ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనం వర్క్ బ్లౌజ్కి ఒకవేళ ఫ్రంట్ వైపు కనుక ఇలా వర్క్ అంతా ఫుల్గా వస్తే కనుక చూసారా, నెక్కు ఇచ్చారు, అలాగే సైడ్నే డిజైన్ వచ్చింది, సెంటర్లో కూడా మనకి డిజైన్ వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, షేప్ బెల్ట్ లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టుగా డిజైన్ మనకి మిస్ కాకుండా స్టిచ్చింగ్ చేయాలంటే ఏ రకంగా చేసుకోవాలన్నది మనం ఈ క్లాస్లో చూద్దాం. వర్క్ బ్లౌజ్ది మొత్తం కటింగ్ అంతా కూడా నేను ముందు వీడియోలోనే నేను మీకు షేర్ చేశానండి. ఒకవేళ అది చూడలేనట్టయితే కనుక ఆ వీడియో కూడా చూస్తే ఇది కూడా అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్లోని మనం కటింగ్ చేసేటప్పుడు షోల్డరు ఆర్మ్ డౌన్ తీసుకుని లెంత్ తీసుకున్నాం, అంతే తప్ప మనం నెక్ని కటింగ్ చేయలేదు. ఇప్పుడు ఈ నెక్కి మనకి ఫ్రంట్ వైపు నెక్ ఉంది కదా, అది కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఇలా చూసుకుని షోల్డర్ని సెంటర్ చూసుకుని బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు ఇలా మనం లైనింగ్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా మనం పెట్టుకునేటప్పుడు మనకి షోల్డర్ మధ్యలోనే ఒక చిన్న కట్ పెడతాం కదా, అది నెక్ సెంటర్కి కట్ వచ్చేటట్టుగా అంటే సెంటర్లోకి వచ్చేటట్టుగా ఇలా మీరు సెట్ చేసుకోవాలి. లైనింగ్ని చక్కగా సెట్ చేసుకుని దాని తర్వాత పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. పిన్స్ మనం స్టిచ్చింగ్కి యూజ్ చేసే పిన్స్ తీసుకుని ఇవి మనకి స్టిచ్చింగ్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అంటే నెక్కి అంచు అంటే మనకి స్టిచ్చింగ్ వస్తుంది, అక్కడికి లేకుండా మధ్యలోని మీరు పిన్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. అదే రకంగా మనకి నడుం దగ్గరికి కూడా మనకి స్టిచ్చింగ్ ఇప్పుడే మనం చేస్తాం అనమాట. ఎటువంటి పేపర్ క్యాన్వాస్ కానీ మెడ ముక్కలు కానీ ఏమీ కూడా స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఈ బ్లౌజ్ పీసు మనకి లైనింగ్ పీసు యూజ్ చేసుకుని స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చాలా సింపుల్గా మీకు నేను చూపిస్తాను చూడండి. ఇలా పిన్లన్నీ కూడా నడు దగ్గర కూడా ఇలా నడుం పార్ట్ మీద కూడా ఇలా మొత్తం అంతా అరేంజ్ చేస్తాం కదా. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఎక్కడైనా మీకు జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఈ సైడ్ని కూడా మీరు పిన్స్ పెట్టేసుకోవచ్చు. ఈ రకంగా మీకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కూడా ఇలా పెట్టుకుంటే మనకి కదలట్లేదు, క్లాత్ అటు ఇటు జరగదు అని అన్నంత వరకు మీరు సైడ్ అంచులంటి కాకుండా మధ్యలోని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పిన తర్వాత వర్క్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచి మనకి వర్క్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ అంచుకి పైన వర్క్ లేదు కాబట్టి ఇలా లైన్ గీసుకొని స్ట్రైట్గా అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి ఫస్ట్ లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా లాక్ చేసి చూస్తున్నారు కదా, వర్క్ లైన్ ఉంది కదా, లైన్ పక్క నుంచి కుట్టేసుకోవాలి. మనకి ఇది ఎప్పుడూ కూడా మనకి ఫినిషింగ్గానే వస్తుందండి. వర్క్ అనేది ఎప్పుడూ కూడా లైన్గానే ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ లైన్గానే కుట్టుకోవాలి. ఎక్కడైనా వంకరగా ఉంటే కనుక మీరు సరి చేసుకోవాలన్నమాట. అలా అయితే జరగదు. చూసారు కదా, మనకి స్ట్రైట్గానే ఉంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నడుం దగ్గర కూడా కరెక్ట్గా చూసారా, వర్క్ లైన్ ఉంది, ఎండింగ్లోని ఈ లైన్ ఉంది. ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఇక్కడ లాక్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. అంచంటే స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక మీకు ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. ఒకవేళ ఏమైనా బీట్స్ కానీ ఏమైనా కుందన్స్ కానీ వర్క్ ఏమైనా ఉంటే కనుక చిప్స్ లాంటి ఒకటి ఏమైనా ఉంటే కనుక సింగిల్ ఫుట్ని యూజ్ చేయండి. ఓన్లీ థ్రెడ్ వర్క్ అయితే కనుక నార్మల్ ఫుట్తోనే స్టిచ్చింగ్ చేసేయవచ్చు. ఇప్పుడు మనకి రెండు వైపులా స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి అంటే మనకి ఒకేసారి నెక్ నడుం కుట్టు కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ రకంగా మన స్టిచ్చింగ్ వచ్చిన దానికి ఒక పావు ఇంచ్ వదిలేసి నెక్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. అంటే లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ రెండు కూడా మనకి కట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి నెక్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి మిగిలిన ఆ పావు ఇంచ్ క్లాత్ని చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ కొద్దిగా ఎక్కువ కట్స్ పెట్టుకోవాలి. కానీ మనం కుట్టిన కుట్టు వరకు ఈ కటింగ్ అనేది వెళ్లకుండా చూసుకోవాలి. ఈ కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా టర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు మిగిలిన సూదులు కూడా అన్నీ కూడా నీడిల్స్ అన్నీ తీసేసుకోండి. ఇవన్నీ ఇలా తీసేసుకుని ఇది చూసారు కదా, ఇలా లోపల వైపు చేపెట్టి ఇలా పట్టుకొని ఇలా తిరిగేసేయండి. దీనివల్ల ఏంటంటే మనకి లైనింగ్ అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ఫ్రంట్ వైపు బ్లౌజ్ పీస్ ఉంటుందన్నమాట. మనకి వర్క్ బయట వైపుకి వచ్చేసి ఆటోమేటిక్గా మనకి నెక్ వైపు కూడా అంతా కూడా లైనింగ్ వెళ్ళిపోద్ది. ఇది మనం స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అయితే చేసామో అంతవరకు అందంగా మీరు ఫోల్డ్ చేసేసుకుని లైనింగ్ కరెక్ట్గా లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. టాప్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలంటే అలా అయితేనే మీకు లైనింగ్ మనకి జరగకుండా ఉంటుందన్నమాట. మనకి ఆల్రెడీ మనకి చైన్ వర్క్ వచ్చింది కాబట్టి దాని మీద ఇలా మనకి స్టిచ్చింగ్ చేసుకుంటే ఎక్కడా కూడా టాప్ స్టిచ్ కూడా కనిపించదు. వర్క్ ఉంది కాబట్టి అందులో కలిసిపోద్ది అన్నమాట. బ్లౌజ్ కలర్ ఏదైతే అదే థ్రెడ్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా అయిన తర్వాత నడుం దగ్గర కూడా మనం టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇది కూడా లైనింగ్ కనిపించకుండా కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఇలాగ చక్కగా ఫోల్డింగ్ అన్నది పెట్టుకుని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు సన్నంగా చివరంటే వేశారు అంటే కనుక ఫినిషింగ్ బాగుంటే
మీకు అసలు కుట్టు అనేది ఎక్కడ వేసామన్నది తెలియదు అన్నమాట. చూస్తున్నారు కదండి, పేపర్ క్యాన్వాస్ కూడా లేదు. అలాగని చెప్పేసి మనం ఏమి నడుంకి కానీ మెడకు కానీ క్రాస్ ముక్కలు అతికించి మనం బెల్ట్ ఏమి స్టిచ్చింగ్ చేయలేదు. అయినా సరే చాలా ఫినిషింగ్గా మనకి ఇది ఫ్రంట్ సైడ్ అనేది అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇదంతా అయిన తర్వాత చూస్తున్నారు కదా, సైడ్ని మనకి లైనింగ్ కన్నా సైడ్ పీస్ మనకి తక్కువగా ఉంది. అది కటింగ్లోనే చెప్పాను కదా, అది ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను తర్వాత చెప్తాను. అంతకన్నా ముందే ఇలా అంచంటే ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఆమ్ రౌండ్కి లైనింగ్ అంచంటే ఒక కుట్టు వేసేస్తే మనకి లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు రెండు కూడా అటాచ్ అయిపోతాయి అన్నమాట. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకుని దాని తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా మీకు ఏమన్నా బ్లౌజ్ పీస్ మిగిలితే కనుక అది కటింగ్ చేసేసుకుని ట్రిమ్మింగ్ చేసి తీసేసుకోవాలన్నమాట. మనకి లైనింగే ఒరిజినల్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ పీస్ మనకి ఎక్స్ట్రాగా మిగిలిందంతా కూడా కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా అంచంటే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి లైనింగ్ పై కనిపించేటట్టుగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తే లైనింగ్ అంచులు ఎక్కడికున్నా ఏంటనేది తెలుస్తుంది. ఇవన్నీ కట్ చేసి తీసేయండి, సైడ్ మిగిలినవన్నీ. సరేనండి. దీని తర్వాత ఇప్పుడు టక్స్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ టక్ ఏంటంటే మనం షేప్ బెల్ట్ కట్ట ఏదీ లేదు కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని కరెక్ట్గా ఇలా సెంటర్కి ఇలా లైన్ గీసుకోండి. మనకి వర్క్తో తెలిసిపోద్ది అనమాట డిజైన్. లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకుని మెడ కూడా కరెక్ట్గా ఇలాగ అంచులు కలిసేటట్టుగా ఉంటే మనకి సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూస్తున్నారా, ఇలా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి కరెక్ట్గా మనం మార్కింగ్ పెట్టుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి షేప్లా కావాలి అలాగని చెప్పేసి ఎక్కడ కూడా కటింగ్స్ ఉండకూడదు. అలాంటప్పుడు 1 టక్ని పెట్టుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏ సైజ్ వాళ్ళన్నా సరే ఇలా 3 ఇంచుల దగ్గర కానీ లేదంటే 3.5 ఇంచులు కానీ మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ వైపు హుక్స్ కట్ట ఏమీ లేవు కాబట్టి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలాంటి బ్లౌజులకి సైడ్ హుక్స్ వస్తాయన్నమాట. ఇలా ఆ 3 ఇంచుల తర్వాత ఇంకొక 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాలి. ఫోల్డింగ్ నుంచి ఒక 3 ఇంచులకి దాని తర్వాత 2 ఇంచులకి మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి స్ట్రైట్గా చూసారు కదా, ఈ 2 మార్కింగ్లు ఉన్నాయి కదా, ఈ 2 మార్కింగ్కి సెంటర్లోని అంటే 2 ఇంచులకు మనం పెట్టినప్పుడు సెంటర్ పాయింట్ అనేది 1 ఇంచుకి వస్తుంది. ఇక్కడ ఈ 1 ఇంచుకి ఇలా ఒక మార్కింగ్ పెట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంత ఉందో చూడండి, 4 ఇంచీలు ఉంది. అలాగే కొద్దిగా పై వరకు కూడా ఈ 4 ఇంచులకి ఇలా స్ట్రైట్గా లైన్ గీయండి. ఇది ఎక్కడికి రావాలి పాయింట్ అంటే కనుక షోల్డర్ దగ్గర నుంచి, అంటే ఇది చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ మనం కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ ఈ చివరిని మనం కనీసం 1 ఇంచ్ అన్నా సరే ఈ మార్కింగ్కి స్ట్రైట్గా లైన్ అనేది గీయాలి. ఇటువైపు కూడా 1 ఇంచ్ అన్న స్ట్రైట్గా లైన్ గీయాలి. ఈ లైన్ ఎందుకు అంటే కనుక మనకి వెనక్కి అంటే మన టక్ వేసిన తర్వాత నడుం భాగం అన్నది స్ట్రైట్గా రావడం కోసం, వంకర్ లేకుండా ఉండడం కోసం. అదే షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ అన్నది మనకి చెస్ట్ పాయింట్ అనేది 10.5 పైనుంచి 10.5 ఇంచులకి ఇలాగా మార్కింగ్ వస్తుంది అనమాట. ఈ లైన్ దగ్గర ఈ 10 ఇంచుల దగ్గరికి అంటే 10.5 ఇంచీలు కంపల్సరీగా ఉండాలి. ఈ 10.5 ఇంచుల దగ్గర నుంచి కింద వైపు మీకు చూపిస్తాను చూడండి. 5 ఇంచులు నాకు వచ్చింది. నేను 16 ఇంచులు నేను బ్లౌజ్ కుడుతున్నాను కదా, అంటే 15 ఇంచులు పొడవు ఉంటుంది అన్నమాట స్టిచ్చింగ్ అయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడి నుంచి మామూలుగా అయితే టక్ మనం 2.5 వేసుకుంటాం, ఒక 2.5 ఏమో షేప్ బెల్ట్ వస్తుంది, కనీసం 5 ఇంచులన్నా పొడవు ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు కూడా పెడుతున్నామండి, అంతకన్నా తేడా ఏమీ లేదనమాట. షేప్ బెల్ట్కి పైన టక్కి ఎంతైతే లెంత్ ఉంటుందో అంత కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా మనం కలిపేసుకోవాలి. చూస్తున్నారా, ఒక టక్ అనేది మనకి ఒక హౌస్ మోడల్లోనే వచ్చిందనమాట. ఇప్పుడు కరెక్ట్గా మీరు ఇలా స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక షేప్కి షేపు ఉంటుంది, నడుం దగ్గర కూడా మనకి వంకర్ లేకుండా వస్తుంది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లోని కొద్దిగా స్ట్రైట్గా కుట్టి దాని తర్వాత స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి. మీకు స్టిచ్చింగ్లో నేను చూపిస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఓపెన్ చేసి ఇది సెంటర్ కదా, సెంటర్లో ఒక మార్క్ పెట్టాం కదా, కరెక్ట్గా మళ్ళీ ఇలా రివర్స్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా రివర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మెడ దగ్గర కూడా కరెక్ట్గా ఉండేటట్టు ఇలా చూసుకుని ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని పైనుంచి చేతితో ఇలా గట్టిగా కుట్టారు అంటే కనుక అటువైపు ఉన్న మార్కింగ్ వచ్చి ఇటువైపుకి మార్కింగ్ పడుతుంది లైట్గా. చూస్తున్నారా, లైట్గా నాకు మార్కింగ్ పడింది. అదే మార్కింగ్ మీద మనం కొద్దిగా డార్క్గా ఇలాగా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది కదా, ఈ రకంగానే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక డాట్ చూపిస్తాను చూడండి. ఈ 2 డాట్స్ని అంటే ఆ పక్కని ఈ పక్కని ఈ చివరి డాట్స్ ఉన్నాయి కదా, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఇక్కడ మనకి పాయింట్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. పట్టుకుని ఫస్ట్ 1 ఇంచు మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసాం కదా, ఇలా లాక్ చేసుకొని స్ట్రైట్గా కుట్టుకొని నెమ్మదిగా ఇలా కరువు తిప్పుకుంటూ
ఈ పాయింట్కి వచ్చేయాలి. ఈ రకంగా డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండోది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని కరెక్ట్గా మీరు ఇలా ఈ సెంటర్ది కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకున్నారు అంటే మీకు కరెక్ట్గా డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇటువైపుది అటువైపుది మార్కింగ్ ఒక దగ్గరికి, ఈ పాయింట్ అనేది సెంటర్లోకి వచ్చేటట్టు పట్టుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ లాక్ చేసుకుని 1 ఇంచ్ స్ట్రైట్గా కుట్టుకుని ఆటోమేటిక్గా ఇలా మీరు టర్న్ చేసుకుని ఇక్కడ లాక్ చేసేయాలి. ఈ రకంగా అయితే కనుక 1 డాట్ మీకు నీట్గా వస్తుంది, నడుం దగ్గర కూడా స్ట్రైట్గా వస్తుంది, షేప్ కూడా ఉంటుంది, చాలా ఈజీగా అవుతుంది అనమాట. చూస్తున్నారు కదండి, మీరు స్టిచ్చింగ్ చేసి మీరు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ ఫినిషింగ్ అన్నది మీకు తెలుస్తుంది. ఎక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది కదా, అది కూడా మనకి మిస్ కాలేదు. ఎక్కడ అయినా సరే స్టిచ్చింగ్ వచ్చినట్టు కూడా ఏమీ కనిపించలేదు. వర్క్ కూడా ఎక్కడ మిస్ కాకుండా నీట్గా వచ్చేసింది కదండి. ఈ రకంగా మీరు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే వర్క్ మనకి షేప్ బెల్ట్ ఉండాలేమో అని చెప్పేసి ఆ వర్క్ ఉన్నది కటింగ్ చేస్తారు. అలా అయితే కనుక బ్లౌజ్ మీకు పాడైపోద్ది. చూసారా, నడుం కూడా స్ట్రైట్గా వచ్చింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.